మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేసేటప్పుడు ప్రస్తుతం గతం భవిష్యత్తులో మన స్థితిని ఎలా చెప్పొచ్చో, తర్వాత ప్రస్తుతం గతం భవిష్యత్తులో ఏదైనా కలిగి ఉండటాన్ని ఎలా చెప్పొచ్చో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఈ లెసన్ ఫ్రీక్వెంట్ గా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీకు అన్ని విషయాల్లో క్లారిటీ అనేది వస్తుంది. చూడండి, ప్రస్తుతం నేను టీచర్ ని అనడానికి ఐ ఆమ్ ఏ టీచర్, అంటే నేను ఒక టీచర్ అని కూడా చెప్పుకోవచ్చు. గతంలో నేను టీచర్ అని చెప్పడానికి ఐ వాజ్ ఏ టీచర్ అని చెప్పాలన్నమాట. భవిష్యత్తులో నేను టీచర్ నేను చెప్పడానికి ఐ విల్ బి ఏ టీచర్ అని చెప్పాల్సి ఉంటుంది. అదే హీ షీట్ లో తీసుకున్నట్లయితే, షీ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ప్రస్తుతం ఆమె టీచర్ అని చెప్పడానికి షీ ఈజ్ ఏ టీచర్ అని చెప్పాలి. గతంలో ఆమె టీచర్ అని చెప్పడానికి షీ వాజ్ ఏ టీచర్ అని చెప్పాలి. భవిష్యత్తులో ఆమె ఒక టీచర్ అని చెప్పడానికి షీ విల్ బి ఏ టీచర్ అని చెప్పాలి. ఒక అనేది రాయొచ్చు, కానీ నేను అర్థం గురించి రాయలేదనమాట. సో ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయండి, మిగతావి కూడా తీసుకుని. తర్వాత ప్రస్తుతం గతం భవిష్యత్తులో ఏదైనా కలిగి ఉంటానని ఎలా చెప్పొచ్చో చూద్దాం. చూడండి, ఏదైనా ఒక బైక్ ప్రస్తుతం నాకు కలిగి ఉన్నాను అని చెప్పంటకి ఐ హ్యావ్ ఏ బైక్, ప్రస్తుతం నాకు ఒక బైక్ ఉంది. గతంలో నాకు ఒక బైక్ ఉండేది అని చెప్పడానికి ఐ హ్యాడ్ ఏ బైక్. భవిష్యత్తులో నాకు ఒక బైక్